హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక హౌస్ వైఫ్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండే పనులు అవన్నీ నేను ఎలా చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వర్షం ఈ మధ్యన పడుతుంది కదా, ఈ తుఫాన్ వల్ల ఇంకా మాకైతే కొద్దిగా ఎఫెక్ట్ వల్ల వర్షం అయితే ఇటువైపు కూడా కొద్దిగా పడుతుంది. ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంట్లోనే ఫ్యాన్ల దగ్గర అయితే ఆరవేశాను ముందు రోజు నైట్. ఇంకా అవన్నీ కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఫోల్డింగ్ చేసి వాటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేశాను. నేను బట్టలు అయితే అంటే పోగుల్లాగా ఉంచాను అనమాట. ఎప్పుడప్పుడే మడతలు అవి పెట్టేస్తాను. నాకు అలా పోగుల్లో ఉంటే అస్సలు నచ్చదు. అందుకని చెప్పి ఏ టైంలో ఉంటే ఆ టైంలోనే ఫోల్డింగ్స్ అవి చేసి పెట్టేస్తాను. ఇంకా అలా బట్టలన్నీ కూడా ఫోల్డింగ్స్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఫస్ట్ హాల్ రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదే స్టార్టింగ్ రూమ్ కదా, ఎక్కువగా తిరుగుతాం అన్ని రూములు. ఈ మెయిన్ రూమ్కే వస్తాం కనుక హాల్ రూమ్కి ఫస్ట్ హాల్ రూమ్ని అయితే నీట్గా తుడిచేసి సోఫా అలానే ఆ బెడ్ అంతా కూడా నీట్గా బెడ్షీట్ అవి వేసేసి నీట్గా ఆర్గనైజ్డ్గా అయితే పెట్టేశాను అనమాట. అలానే ముందు రోజు నైట్ కిచెన్ అది నీట్గా క్లీన్ చేసి పడుకోలేదు. గిన్నెలన్నీ కూడా అలానే ఉండిపోయేవి. ఈ మధ్యన అసలు బద్ధకం ఎక్కువైపోయి అసలు నైట్ కిచెన్ క్లీన్ చేయడమే మానేశాను అనమాట. చాలా వరకు మార్నింగే చేస్తున్నాను. ఇంకా అలా నైట్ అయితే ఉండిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే హాల్ రూమ్ అయిన వెంటనే కిచెన్లోకి వచ్చేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఈరోజు మా బాబుకి స్కూల్ కూడా లేదు, హాలిడే అనమాట. ప్రోగ్రామ్స్ అవి నడుస్తున్నాయి స్కూల్లో. ఈ మధ్య నర్సరీ వాళ్ళకి కేజీ స్టూడెంట్స్ అందరికీ నడిచాయి. ఇప్పుడేమో 1 to 10th క్లాస్ వరకు ప్రోగ్రామ్స్ ఏవో ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి హాలిడేస్ అయితే ఇచ్చారు వీళ్ళకి. ఇంకా వాడైతే లెగలేదు. మార్నింగ్ ఇంకా నా పనులు ఉంటాయి కదా, ఇంక ఇవన్నీ చేసుకున్నాను అనమాట నేను. స్కూల్ ఉంటే రొటీన్ అంతా ఒకలా ఉంటుంది. ఫస్ట్ వాడికి అంతా రెడీ చేసేసి టిఫిన్ స్నాక్స్ అన్నీ కట్టేసి ఇంకా మిగతా ఏమైనా పనులు ఉంటే అలా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయి పనులు, ఎప్పుడు ఇలానే ఉండదు. కాకపోతే రెగ్యులర్గా ఇంట్లో ఉండే పనులు అయితే ఇవి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. ఇంకా అలా నేనైతే ఫస్ట్ కిచెన్ గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఆ బాస్కెట్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అలా స్టవ్ అలానే ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా సోప్ పెట్టేసి క్లాత్తో చక్కగా తుడుచుకున్నాను అనమాట. ముందు రోజు ఫిష్ వండాము, మొత్తం ఆయిలీగా ఉంది, ఫ్రై అది చేశాను. ఇంకా మొత్తం కూడా నీట్గా తుడిచేశాను సోప్ అది పెట్టేసి. ఇంకా కిచెన్ అంతా కూడా ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ హాల్ రూమ్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను అనమాట. ఈరోజు ఇంకా మాపింగ్ ఏం లేదులేండి, ముందు రోజే చేశాను. ఇల్లంతా కూడా నీట్గా వ్యాక్యూమ్ అది పెట్టాను. ఇంకా వ్యాక్యూమ్ పెట్టే టైంలోనే మా బాబు కూడా లేచాడు. ఇంకా వాడికి బ్రష్ అది చేపించేసి పాలు అది వేడి చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఈ విధంగా హార్లిక్స్ అది వేస్తే ఇంక ఈ విధంగా తింటాడనమాట. నాకు కూడా యాక్చువల్గా అలవాటు ఉంది అలా తినడం. కాకపోతే ఇప్పుడు దీపం అది పెట్టాలని చెప్పి నేను నోట్లో వేసుకోలేదు, వాడికైతే వేశాను. ఇంకా పాలు ఇచ్చేసానంటే నేను ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకుంటాను. తర్వాత ఇంకా టిఫిన్ అది చేస్తానన్నమాట. అప్పుడు టైం కూడా ఎక్కువేం అవ్వలేదులేండి, 8:30 ఇలా అయిందనమాట టైం కూడా. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మా బాబుకు పాలు అవి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా తర్వాత ఇంట్లో దీపం అది వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట సింపుల్గా. అప్పుడు మార్కెట్లో తెచ్చాను కదా పువ్వులు, అలా మెల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి నడిపాను. వస్తున్నాయి, ఇప్పుడు వరకు వచ్చాయన్నమాట. ఇంకా అయిపోయేవి లాస్ట్. ఇక్కడ మెయిన్ పువ్వులు దొరకవు, అదే పెద్ద ప్రాబ్లము. ఇంకా పూజది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ముందు రోజు నైట్ రైస్ చాలా ఉండిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్లా చేస్తానమాట. ఏం లేదు, ఆయిల్ అది యాడ్ చేసేసి కొద్దిగా జీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్రై అయిన తర్వాత టమోటో వేసేసి దాంట్లోనే కొద్దిగా కారం, ధనియా పౌడర్ వేసాను, పసుపు యాడ్ చేయలేదు, సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ కూడా వేసాను. ఒక 3 eggs అయితే వేసాను. అది కూడా మంచిగా ఇచ్చేసుకొని రైస్ అయితే వేస్తానమాట. ఈ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది యాక్చువల్గా. రైస్ వేసేసి దాంట్లో ఈ విధంగా సోయా సాసు, చిల్లీ సాసు, అలానే నా దగ్గర చాట్ మసాలా ఉంది, ఇంకా దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని సాల్ట్ అది యాడ్ చేసుకొని ఈ విధంగా
ఫ్రై చేస్తానన్నమాట రైస్. ఇంక ఇప్పుడైతే కార్తీక మాసం కదా, తింటున్నారా అవన్నీ అంటే మేము ఎలాగా ఇచ్చేయట్లేదు. అలానే నేను కిందటి సంవత్సరం అప్పుడు పూజలు చేసినప్పుడు కూడా మా ఇంట్లో రెగ్యులర్గా నాన్ వెజ్ నడిచేదనమాట. నేను మాత్రం తినేదాన్ని కాదు, కానీ ఇంట్లో అందరూ తినేవాళ్ళు. ఇంక ఈ ఇయర్ అయితే నేను కూడా తినేస్తున్నాను. అంటే పెద్దగా పూజలు ఈ ద్వాదశి ఇవేమీ చెయ్యట్లే కదా, అంటే తులసమ్మ దగ్గర అప్పుడు చీరది పెట్టి అవన్నీ చేశాను కదా, అవి ఇంకేం లేదు కనుక మేమైతే కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేస్తున్నాను. అంటే మళ్ళీ నాన్ వెజ్ అని అడుగుతారేమో అని చిన్న ఇదైతే ఇస్తున్నాను అనమాట. ఇంకా అందరం తినేసిన తర్వాత స్టవ్ అదంతా కూడా మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని వాటి ప్లేస్లో పెట్టేసి ఇప్పుడు ఈ టిఫిన్ అయిన గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. నాకు ఈ స్టవ్ అదంతా కూడా వంట చేసేటప్పుడు కూడా తుడుచుకోవడం అంటే తుడవడం అలవాటు అయిపోయిందనమాట. అదొక మంచి హ్యాబిట్ ఏం కాదు, కానీ నాకు ఎందుకో అలా అలవాటు అయిపోయింది. అంటే వంట చేస్తున్నప్పుడు చుట్టూ తొలుతుంటే అది తుడవడం మధ్యలో అని ఇంకా అలా అయ్యిందనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా స్టవ్ అది నీట్గా క్లీన్ చేస్తాను. ఇంక ఈ గిన్నెలు కూడా ఇప్పుడు అయినవన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. మార్నింగ్ నుంచి ఇన్నిసార్లు ఈ కిచెన్ క్లీన్ చేశాను కదా, మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. అందుకని చెప్పి బెండకాయలు అవి బయట పెట్టాను ఫ్రిడ్జ్లోకి తీసి. దాంతోపాటు రసం అనమాట, కొద్దిగా రసం చేద్దామని చెప్పి కొద్దిగా చింతపండును కూడా నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి అసలు టీ తాగలేదనమాట. అందుకని చెప్పి కొద్దిగా టీ పెట్టుకుందామని చెప్పి ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను. చక్కగా టీ అంతా పెట్టుకున్న తర్వాత మొత్తం అసలు పొంగిపోవడం కూడా అవ్వలేదు, చేయి తగిలిపోయి మొత్తం పడిపోయిందనమాట కింద. టీ అంతా పడిపోయింది, మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది మళ్ళీ కూడా. ఎలా పడిందో కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. కరెక్ట్గా నేను వీడియో ఆఫ్ చేశాను అప్పుడే, లేదంటే అది కూడా రికార్డ్ అయ్యేది. ఈ విధంగా అన్నీ వేసేసి చక్కగా టీ అయితే పెట్టాను. సర్లే అన్నీ మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదు, కూర్చుందామనే టైంలో ఇంకా అలా ఇది కూడా పడిపోయిందనమాట. చేయి తగిలిపోయి పట్టుకునే కాడ ఉంది కదా, అది వెనక్కి పడిపోయింది. స్టవ్ పైన పడకుండా మొత్తం ప్లాట్ఫాము కింద ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక అందులో టీ ఏమీ లేదనమాట. ఇంకా స్టవ్ అది ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇంకా అలా కింద అయితే చూడండి మొత్తం ఇలా పడిందనమాట. ఇంకా కొద్దిసేపు ఇచ్చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. కాకపోతే నేను ఎక్కువ ఇదవ్వనులేండి, వెంటనే ఏదైనా అయితే వెంటనే క్లీన్ చేసేస్తాను. పడిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం కదా, ఇంకా మళ్ళీ వెంటనే క్లీన్ చేసేసి మళ్ళీ టీ పెట్టుకున్నాను అనమాట. నాకు ఒకసారి టీ తాగాలంటే అది ఎన్నిసార్లు పడినా మళ్ళీ పెడతాను. ఇంతకుముందు కూడా రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఇలానే అనమాట, మాడిపోయేది టీ అంతా కూడా. బయట అలా మాట్లాడుకొని ఉండిపోయేదాన్ని. 2-3 సార్లు వరుస 2 టైమ్స్ ఇలా మార్చేసాను అనమాట మర్చిపోయి. ఇంక ఇక్కడైతే నేను బెండకాయ టీ అది తాగేశాను. తర్వాత బెండకాయలు అవి సన్నంగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి చెప్పాను కదా బెండకాయ ఫ్రై, అలానే రసం పెడుతున్నాను అని చెప్పి. బెండకాయ ఫ్రై రెసిపీ కూడా ఇప్పుడు చూపిస్తాను. పొడిగా ఏ విధంగా చేసుకుంటాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఇలా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కంటిన్యూగా పని ఉంటూనే ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి టిఫిన్స్, లంచ్, ఇలా ఏదైనా ఖాళీ కొద్దిగా ఉంటుందంటే అది లంచ్ అయిన తర్వాతే ఉంటుంది. అది కూడా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. ఇంక ఇక్కడ నేనైతే స్టవ్ పైన ఒకవైపు రసంకి అయితే పెట్టేశాను. చింతపండు అది నానబెట్టాను కదా, రసం వేసేసి అన్ని పసుపు, కారం మేమైతే ఇలానే పెట్టుకుంటాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో చేయొచ్చు. నేనైతే అలానే చేసుకుంటాను. ధనియా పౌడర్ అన్నీ వేసేసి అది మరగనిచ్చి లాస్ట్లో తాలింపు అయితే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రైకి అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని జీరా అలానే ఆవాలు యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ని యాడ్ చేసి అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత బెండకాయలను కూడా యాడ్ చేస్తాను అనమాట. మనం బెండకాయలు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోద్ది కనుక ఎక్కువ ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత బెండకాయలను యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. మనం ఇంకా కారం అవన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేస్తే మొత్తం ముద్దలా తెమ్మడిలాగా అయిపోద్ది అనమాట. నార్మల్గానే బెండకాయ మనకి జిగురులాగా వస్తుంది కదా, ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఇంకా తర్వాత మూత తీసేసి సిమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆ జిగురు అంతా పోతుంది అనమాట, చక్కగా పొడిగానే వస్తుంది. నేను ఇంక ఇక్కడైతే బెండకాయలను యాడ్ చేసేసి మూత పెట్టేశాను. కొద్దిసేపు అయిన తర్వాత సాల్ట్ అది యాడ్ చేసుకుంటాను, ఆ జిగురులాగా అంతా పోయిన తర్వాత. అలానే బెండకాయలని మనము వాటర్గా ఉండేటట్టు కట్ చేసుకోకూడదు. కట్ చేసుకొని
కడగడం కానీ, కడిగేటప్పుడు బెండకాయలని తుడిచేసి పెట్టుకోవాలన్నమాట. బెండకాయ ఫ్రై చేస్తే అలా చేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది. మనం తడి తడిగా అలానే ముక్కలను వేసేస్తే బాగా ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. ఒకవైపు అయితే రసం పెట్టాను కదా, అది మరుగుతుంది. ఇంకా ఇటువైపు అయితే బెండకాయలు కూడా మంచిగా ఇదిపోయిన తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని, మనం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా కొద్దిగా తడిగా జిగురులాగా ఉంటుంది, అదంతా పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కారం అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే రసం కూడా మంచిగా మరుగుతుంది. ఇంకా ఒకవైపు పోపు కూడా పెడుతున్నాను అనమాట. రైస్ అయితే నేను యాక్చువల్గా టిఫిన్ అది అయిన తర్వాత ఇవి చేసేసాను. అంటే మధ్యలో ఖాళీ తీసుకున్నానులేండి, ఆ టైంలో ఎడిటింగ్ అవి ఉంటే కొన్ని వీడియోస్ అవి చేసుకున్నాను అనమాట టిఫిన్ అది చేసిన తర్వాత. ఇంకా తర్వాత వంట అయితే చేశాను. ఇది కూడా వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి 12 ఇలా అయ్యింది. ఇంకా 12 ఆ టైంలో రైస్ అయితే పెట్టుకుంటాను అనమాట. నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను కదా, కరెంట్ కుక్కర్లో. ఇంకా 12కి అయితే పెట్టుకుంటాను. మేము 1:30 అయిపోద్ది అనమాట భోజనాలు స్టార్ట్ చేసేసరికి. 1:30 ఇలా అయిపోద్ది కనుక 12కి అలా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట రైసు. ఇక్కడ నేనైతే ఒకవైపు తాలింపు అయితే పెట్టేశాను అనమాట రసంకి. ఇంకొక వైపు బెండకాయలు అయితే అవుతూనే ఉన్నాయి, ఫ్రై అవుతున్నాయి. అవి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చాను కదా, ఇంకా తర్వాత అయితే మరి మూత పెట్టకూడదు అనమాట. ఇంకా అలానే నాకు ఆ వీడియోలో చూస్తున్నారు కదా, నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. చారు అదంతా అలా ఆయిల్ ఏదైనా చిన్నగా స్ప్లిట్ అయినా తుడవడం అలవాటు అయిపోయింది. అది కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. ఇది నార్మల్గా అయితే గ్లాస్ స్టవ్స్ కనుక కొద్దిగా అలా వేడి మీద తుడకూడదు అంటారు. కాకపోతే నాకు ఎందుకో అలా అలవాటు అయిపోయిందనమాట, ఏదైనా పడిన వెంటనే తుడిచేయడం. నాకు అలా ఉంటే వంట కూడా చేయబుద్ధి లేదు. అందుకని చెప్పి వండుతుండి మధ్య మధ్యలో తుడుస్తూనే ఉంటాను స్టవ్. ఇక్కడైతే బెండకాయలు కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత జిగురులాగా పోయిన తర్వాత దీంట్లో కారం, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే అది అవుతుంది కదా, రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ పెట్టేస్తే పని అయిపోయినట్టే. మధ్యలో పాలు ఆవిడ వస్తారు. ఇంకా ఆవిడ వచ్చిన తర్వాత పాలు తీసుకొని అవి సిమ్లో పెట్టేసి మరిగించుకుంటాను పాలు అయితే. ఇక్కడైతే బెండకాయ అయితే చూశారు కదా, చక్కగా ఫ్రై అయ్యిందనమాట. మాడిపోలేదు, అలా అని పచ్చిగా ఉండిపోకుండా జిగురులాగా ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా నేను దీన్ని అయితే వేరే చిన్న స్టీల్ బౌల్లోకి తీసేసి అయితే పెట్టుకుంటాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ విధంగా రసం అలానే బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట. అలానే నేను వంట చేస్తున్న మధ్యలోనే ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట. మనకి రౌండ్ పిల్లోస్ ఉంటాయి కదా, అంటే అదే సిలిండర్ పిల్లోస్. ఇంకా ఆ పిల్లోస్కి కవర్స్ అవి పెట్టాను ఆన్లైన్లో. ఇంకా అవైతే వచ్చాయి. అలానే కుషన్స్ కవర్ కూడా పెట్టాను. మార్నింగ్ ఇదే వీడియోలో ముందు క్లిప్పింగ్స్లో చూపించాను కదా, సోఫా పైన పెట్టిన కుషను. ఇంకా దానిది కూడా ఆన్లైన్లో పెట్టింది అనమాట. దాని లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అవి కూడా మధ్యలో వచ్చాయి. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు అవన్నీ కూడా లంచ్ అయిన తర్వాత అన్నీ ఒకసారి తోముదామని ఉంచేసాను. ఇక్కడైతే అవి ఆర్డర్ వచ్చిందనమాట. ఇవి ఓపెన్ చేసేసి ఎలా వచ్చాయి ఆ సైజు, క్లాత్ అవన్నీ అయితే చూశాను. ఒక పెద్ద సైజు అనమాట ఇవి. మొన్న నేను చిన్న సైజు తీసుకున్నాను కదా పిల్లోస్, ఇక్కడ ధనత్రయోదశి అని చెప్పి ఆ రోజు. ఇంకా వాటికైతే బాగా పెద్దవి అయిపోతాయి. ఇంతకు ముందు ఉండే వాటినే కట్ చేసి స్టిచ్ చేసుకుందామని చెప్పి అవి ఉంచేసాను. పిల్లోస్ ఈ కవర్స్ అయితే బాగానే ఉన్నాయి చూడడానికి. ఒకసారి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో తెలుస్తాయి అనమాట. క్లాత్ అది ప్రస్తుతానికి చూడడానికి పట్టుకోవడానికి బాగానే ఉన్నాయి. ఇంకా అవి అన్నీ వేసేసిన తర్వాత పాలావిడ కూడా వచ్చారు. అవి కూడా సిమ్లో పెట్టేసి మరగపెట్టేశాను. ఇంకా తర్వాత లంచ్ కూడా చేసేసామన్నమాట. లంచ్ టైం అయింది. లంచ్ చేసేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేశాను. ఇంకెప్పుడైనా ఉంటే ఈ టైము ఖాళీ ఉంటుంది అనమాట, ఇలా లంచ్ అది అయిపోయిన తర్వాత. కాకపోతే ఆ రోజు ఏంటంటే ఈ వీడియో తీసిన రోజు నాది మిషన్ యాక్చువల్గా చాలా డేస్ నుంచి ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంది. ఈ మధ్యన కూడా స్టిచ్చెస్ అవి స్కిప్ అయిపోవడం ఇలా చాలా వస్తుందన్నమాట. ఒకటి చేస్తే ఇంకోటి రిపేర్ వస్తుంది. అలా అంతా కెలికాను. ఒకసారి చూద్దాం అసలు ఎలా అవుతుంది ఏంటని యూట్యూబ్లోనే చూసే మొత్తం కెలికాను. నేను 3 ఆ టైంకి 2:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయ్యిందనమాట, 5:30 అలా. ఇంకా పని అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను. అలానే ఆ తర్వాత నైట్ లంచ్లోకి అయితే ఎగ్తో ఈ విధంగా ఉక్కిరి అయితే చేసేసి రైస్ కూడా పెట్టేశాను అనమాట.
ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు హౌసీ అయితే ఆడుతున్నాము నైట్ అందరం ఇక్కడ. ఇది ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.